అందరికీ నమస్కారం. ఎన్డీఏ కేంద్రంలో వరుసగా మూడోసారి పగ్గాలు చేపట్టాక మొదటిసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. విపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి. ఎందుకు అంటే ఆ బడ్జెట్లో తొక్కలేదవని ఎవరికి ఉపయోగపడేవి కావు. మీరు మొన్న ప్రయాగరాజ్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మీదే మాట్లాడాలి, ముందుగా దాని మీద చర్చ చేపట్టాలి, ఆ తర్వాతే అని చెప్పేసి పనికిమాలిన రాజకీయాల కోసం అరుపులు నినాదాలు చేశారు. వాటి నడుమనే కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెడుతూ సుదీర్ఘంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా ఈసారి ఆశించిన మేర బడ్జెట్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి బడ్జెట్గా అభివర్ణిస్తూ ఉన్నారు ఆర్థికవేత్తలు, నిపుణులు. వాటిల్లో కొన్ని పాయింట్స్ని ఈ వీడియోలో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఇక మనందరికీ తెలిసిందే, నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దీంతో ఒక రికార్డుని క్రియేట్ చేశారు. అత్యధిక సార్లు మొరార్జీ దేశాయ్ 10 సార్లు, ఆ తర్వాత చిదంబరం 9 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ఈ విధంగా ప్రవేశపెట్టి ప్రణబ్ ముఖర్జీ రికార్డుని సమన్ చేశారు. సుమారుగా 1:15 పాటు నిర్మలా సీతారామన్ ప్రసంగం కొనసాగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖుకి లోక్సభ వాయిదా పడింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి నిన్న రాష్ట్రపతి చెప్పినట్లుగానే ఇవాళ కూడా పోలవరానికి సంబంధించిన నిధులను సవరిస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. ఇక బడ్జెట్లో కీలకమైన కేటాయింపులు ఆ విషయానికి వస్తే నేను సేకరించిన సమాచారం ప్రకారం ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన క్రింద 1.73 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కందులు, మినుములు వంటి పంటల్ని ఇకపై కేంద్రమే కొనుగోలు చేయనుంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో వాటి యొక్క రుణ పరిమితిని 3 నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. దీనివలన 7 కోట్ల పైచులకు రైతులు లాభపడనున్నారు. ఆ తర్వాత ఎంఎస్ఎంఈకి ఎక్కువగా వెసులుబాట్లు కలిగించేటటువంటి విధానాల్ని తీసుకొచ్చారు. అలాగే 10 కోట్ల వరకు రుణాల్ని పెంచారు. ఇక స్టార్టప్లకు ఇచ్చే రుణాల పరిమితి కూడా 20 కోట్ల రూపాయలకు పెంచారు. ముఖ్యంగా బొమ్మల తయారీ అంటే లోకల్గా తయారు చేస్తూ ఉంటారు కదా, వాటికి ఎక్కువగా ప్రోత్సాహకాలు అందించడానికి ప్రతిపాదనలు చేసింది. ఇక ఐఐటి మెడికల్ కాలేజీలలో సీట్లు పెంచారు. మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళకి పెంచడం జరిగింది. దీనివలన 6,500 మంది విద్యార్థులు కొత్తగా అవకాశం పొందుతారు. తద్వారా ఒక 5 సంవత్సరాల్లో 75,000 మంది విద్యార్థులకు లాభం చేకూరే అవకాశం ఉంది. ఇక పర్యాటక రంగం మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. దేశంలోని మొత్తం ఒక 50 స్థలాలను టూరిజం డెవలప్మెంట్ కోసం బడ్జెట్ని కేటాయించారు. అలాగే మెడికల్ టూరిజంకు కూడా ప్రోత్సాహకాలు అందించే విధంగా కొన్ని మినహాయింపులు చేశారు. ఓవరాల్గా ఆదాయ పన్ను మినహాయింపుల విషయానికి వస్తే ఇక్కడ మాత్రం మధ్యతరగతికి చాలా ఊరట లభించే విషయం. 2005 నుంచి మొదలు పెట్టుకుంటే 2025 వరకు 1 లక్ష నుంచి 12.75 లక్షల రూపాయల వరకు మనకి మినహాయింపు స్లాబ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం 12,75,000 రూపాయల వరకు ఎటువంటి ట్యాక్స్ చెల్లించక్కర్లేదు. జీరో రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇక వృద్ధులకు వడ్డీపై టీడీఎస్, టీసీఎస్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా ఊరట కలిగించారు. 36 రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్ డ్యూటీస్ని తొలగించారు. తద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్స ఇప్పుడు కొంచెం సులభతరం కానుంది. అంటే అంత ధనాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉండకుండా ఉంటుంది. ఇక బీమా రంగంలో కూడా ఎఫ్డిఐ 100% పెంచారు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా అనేది అటాచ్ చేశారు. ఇంతవరకు అది లేకుండా ఉండే సుమారుగా కోట్లాది మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. అంటే పార్ట్ టైం లైక్ స్విగ్గీ, జొమాటో అనుకోవచ్చు, లేదా ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా గిగ్ వర్కర్స్ కేటగిరీ కిందకు వస్తారు. అంటే ఆర్డర్ల మీద పనిచేసేవాళ్ళు. సో వీళ్ళకి కూడా ఇప్పుడు ఆరోగ్య బీమా అనేది కల్పించడం ఒకంత మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వీళ్ళని పక్కన పెట్టేయడం జరిగింది. కానీ ఎన్నో ఉపాధి అవకాశాలను కల్పించింది గిగ్. సో అందులో పనిచేసే వాళ్ళకు కూడా, అంటే ఆ కేటగిరీలో పనిచేసే వారికి కూడా కొన్ని ట్యాక్స్ మినహాయింపులు అనేవి కల్పించడం జరిగింది. ఇక 2024-25 మొత్తం బడ్జెట్ విషయానికి వస్తే సవరించిన ఆదాయం అంచనా 31.47 లక్షల కోట్ల రూపాయలు.
వ్యయం వచ్చేసి అంచనా ఇదంతా కూడా 47,16,000 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం వచ్చేసి 10,01,000 కోట్ల రూపాయలు, ట్యాక్సెస్ ద్వారా సమకూరుతుంది ఇంత అని ఒక అంచనా వేశారు, అది 25,57,000 కోట్ల రూపాయలు. ద్రవ్యలోటు జీడిపిలో 4.8%గా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నికర అప్పులు 11,54,000 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ద్రవ్య లోటు అంచనా కూడా 4.4%గా తెలిపారు. సో ఓవరాల్గా మనం గమనిస్తే కనుక రైతులు, మహిళలు, విద్య, వైద్యము, ఎంఎస్ఎంఈ ఈ రంగాల్లో ఎక్కువగా ఈ ట్యాక్సులకు సంబంధించిన బెనిఫిట్స్ని అందించడం జరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలో కూడా ఈ ట్యాక్స్ కన్సిడరేషన్స్లోకి తీసుకొని వాటిపైన తగ్గింపు చేశారు. లిథియం అయాన్ బ్యాటరీల స్క్రాప్, అలాగే సీసం, జింక్, అలాగే 12 రకాల ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దిగుమతి సుంకం అనేది మినహాయింపు చేయడం జరిగింది. తద్వారా ఎలక్ట్రికల్ బైక్స్ కానీ దాని రిలేటెడ్ బ్యాటరీ రిలేటెడ్ వస్తువుల మీద ధరలు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ధరలు తగ్గే కేటగిరీకి విషయానికి వస్తే క్యాన్సర్ మందులు, ప్రాణాలను రక్షించే మందులు, ఫ్రోజన్ చేపలు, ఖనిజాలు, మొబైల్స్, తోలు రిలేటెడ్ ఏదైనా కావచ్చు, లెదర్ రిలేటెడ్, అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ధరలు తగ్గే కేటగిరీలో ఉంటే, ఇక ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్, సిగరెట్స్ ఇత్యాదివన్నీ కూడా ధరలు పెరిగే అవకాశంగా కనిపిస్తుంది. మరొకసారి నేను సమప్ చేస్తాను చూడండి. 2025 కేంద్ర బడ్జెట్ విషయానికి వస్తే రక్షణ రంగం కోసం 4,91,000 కోట్ల రూపాయలు, గ్రామీణ అభివృద్ధి కోసం 2,66,000 కోట్ల రూపాయలు, హోంశాఖ నిమిత్తము 2,33,000 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగం నిమిత్తము 1,71,000 కోట్ల రూపాయలు, విద్య కోసం 1,28,000 కోట్ల రూపాయలు, వైద్యం కోసం 98,311 కోట్ల రూపాయలు, పట్టణాభివృద్ధి కోసం 96,777 కోట్ల రూపాయలు, ఐటీ టెలికాం రంగానికి 95,298 కోట్ల రూపాయలు, విద్యుత్ రంగంపై 81,174 కోట్ల రూపాయలు, పరిశ్రమలు, వాణిజ్యం దీంట్లో 65,553 కోట్ల రూపాయలు, సామాజిక సంక్షేమం నిమిత్తం 60,052 కోట్ల రూపాయలు, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కోసం 55,679 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం 50 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ అనేది దాటడం జరిగింది. ఎందుకంటే మొత్తం 2025-26 మొత్తం బడ్జెట్ చూసుకుంటే 50,65,345 కోట్లుగా కనిపిస్తుంది. సో మొత్తంగా గమనించాల్సినటువంటి అంశాలు మరొకసారి చెప్తూ ఉన్నా, క్యాన్సర్ వంటి తీవ్రమైనటువంటి వ్యాధుల ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటికి పన్ను మినహాయింపు అనేది ఉంటుంది. లెదర్ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయి, సముద్ర ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి, భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం అనేది ఉంటుంది. మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకొని ఆదాయ పన్ను స్లాబ్ మనం చూసాం. అలాగే టీసీఎస్ రేట్ల కూడా తగ్గింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు టీసీఎస్ మినహాయింపు మొత్తం ₹1,00,000 వరకు. మరింత సరళతరంగా కొత్త ఆదాయ పన్ను చట్టం. ఇక 7 రకాల కస్టమ్స్ సుంకాలు కూడా తొలగించారు. సో ఇక మిగిలినవి 8 రకాల సుంకాలు మాత్రమే. క్యాన్సర్ బల్క్ డ్రగ్ తయారీకి పన్ను మినహాయింపు చేశారు. ఇక మరొకటి పాయింట్ ఏంటంటే మెడికల్ టూరిజానికి వచ్చే వారికి వీసా మంజూరులో మినహాయింపులు చేశారు. ప్రైవేట్ రంగం తోడ్పాటుతో మెడికల్ టూరిజం కూడా అభివృద్ధి చేయడానికి కేటాయింపులు. దేశంలోని ప్రతి జిల్లాలో కూడా క్యాన్సర్ హాస్పిటల్, ఇది చాలా మంచి డిసిషన్. అలాగే ఏఐ అధ్యయనం కోసం 500 కోట్ల రూపాయలతో అధ్యయన కేంద్రాలు పెట్టారు. ఇది చాలా చాలా తక్కువ, అసలు దేనికి పనికిరాని కేటాయింపు అని అనుకోవచ్చు. ఎందుకంటే అటు చైనా కానీ యుఎస్ కానీ పోటాపోటీగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ముందుకు సాగుతూ ఉంటే భారత్ మాత్రం ఇంకా అక్కడే మఠం వేసుకుని కూర్చొని ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఈ 500 కోట్ల రూపాయలతో అధ్యయన కేంద్రాల యొక్క ఫలితాలు అంతగా ఇస్తాయని నేను అనుకోవట్లే. ఇక కొత్తగా 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు, వికసిత భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్, రాష్ట్రాల కోసం 1,50,000 కోట్ల రూపాయల రుణాలు, సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు. 2028 వరకు కూడా జల్ జీవన్ మిషన్ పథకం పొడిగింపు, అణుశక్తి సవరణలు, ప్రైవేట్ రంగానికి అవకాశం. ఇక అంగన్వాడీ కేంద్రాలకు కూడా ప్రత్యేక హంగులు, ప్రభుత్వం పెట్టుబడులు పెంచారు. ప్రభుత్వ స్కూళ్లలో 50,000 ఆటల టింకర్ ల్యాబ్స్ అంట. భారతీయ పుస్తకాలకు డిజిటల్ రూపాన్ని కల్పిస్తారు. అన్ని ప్రభుత్వ హై స్కూల్స్కు ఇంటర్నెట్ సేవలు అనేవి స్టార్టప్లో భాగంగా ఒక 20 కోట్ల రూపాయల వరకు లోన్ కూడా ఆ కేటగిరీలో ఇస్తూ ఉన్నారు. పోస్టల్ రంగానికి కొత్త జవసత్వాలు చేకూర్చనున్నారు. 27 కీలక రంగాలకు ప్రాధాన్యత అందించనున్నారు. కార్మికులలో అధికంగా పనిచేసే సంస్థలకు చేయూతనిస్తారు. లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియా పోస్ట్, సూక్ష్మ సంస్థలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు. ఇక బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా కాస్త పురోగమించాయి. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు ఆశాజనకమైనటువంటి బడ్జెట్ రిలీజ్ అయింది ఈసారి అని చెప్పి. ఓవరాల్గా నాకు అనిపించిన పాయింట్లు నేను చెప్పాను.
కేంద్ర బడ్జెట్ మీకు ఎలా అనిపించింది? మీ అబ్జర్వేషన్‌లో ఏ పాయింట్స్ వ్యాలిడ్, ఏ పాయింట్స్ ఇన్‌వాలిడ్, కేటాయింపులన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయా అనే విషయాలపైన కామెంట్స్ చేసి చెప్పండి. అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.